కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు అందరం కలిసి చదువుకుందాం. నాతో కలిసి మీరు కూడా చదవండి. మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషతోనైనను నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాళుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకే ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దములో చూచినట్టుగా సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుగా ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, గత కొన్ని వారాలుగా మొదటి కొరింథీ పత్రికని ధారావాహికంగా అధ్యాయం వెంబడి అధ్యాయం ధ్యానించడానికి మీరు కృప చూపించారు. గత వారం 12వ అధ్యాయాన్ని ధ్యానించడానికి సహాయం చేసినందుకు వందనాలు. ఈ వారం ప్రభువా 13వ అధ్యాయాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా ఈ వాక్యములో వ్రాయబడిన సత్యాలు మేము అర్థం చేసుకోవడానికి మా జ్ఞానం దయచేయండి. వాటిని మా జీవితానికి అన్వయించుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించే కృప మా అందరికీ మీరు దయచేయండి. నిలబడిన మీ దాసుడు బలహీనుడు ప్రభువా, మీరు బలపరచండి. ప్రతి అపవిత్రతను కడిగి శుద్ధి చేసి యోగ్యమైన పాత్రగా మీ దాసుని మీరు వాడుకొనండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి గత వారం అపోస్తలుడైన పౌలు ఒక కొత్త అంశాన్ని ప్రారంభించాడు. ఏమిటా అంశం? ఆత్మవరములు అనే అంశం. ఆత్మవరములు అనేటువంటి అంశాన్ని పౌలు గారు 3 అధ్యాయాల్లో రాశాడు. 12, 13, 14 అధ్యాయాలు. 12వ అధ్యాయంలో ఆత్మవరాలను గురించి వివరించాడు. 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి పోయిన వారం సమయం తక్కువ ఉండడం వల్ల చివరి వచనాన్ని మనం ధ్యానించలేకపోయాం. ఒకసారి 12వ అధ్యాయము చివరి వచనం చూద్దాం. ఏంటది? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గము మీకు చూపుచున్నాను. చాలా వరాల గురించి పౌలు చెప్పి ఏమన్నాడంటే, కృపావరాలు చాలా ఉన్నాయి కదా, వాటిలో ఏం అపేక్షించాలంట? శ్రేష్టమైన వాటిని అపేక్షించండి. శ్రేష్టమైన వాటంటే ఏంటి? పోయిన వారం మనం ఒక మాట తెలుసుకున్నాం. ఒక వరం మరొక వరం కంటే ఎక్కువది కాదు, తక్కువది కూడా కాదు. అన్ని వరాలు సమానమే అని మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? శ్రేష్టమైన వాటిని అపేక్షించండి. శ్రేష్టమైన వాటి అంటే ఏంటి? శ్రేష్టమైనవి అని అంటే సంఘానికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చేవి. ఆ మాట రాసుకోండి. ఏంటి? సంఘానికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చే వరాలనే అపేక్షించండి అంటున్నాడు. ఎందుకు? ఆ వరాలు కనుక మనం కలిగి ఉంటే, ఆ వరాలు కనుక మనం ఉపయోగిస్తే సంఘములో అనేక మంది ఏం చేయబడతారు? దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. అందుకని శ్రేష్టమైన వరాన్ని అపేక్షించమంటున్నాడు. మరి ఇంతకీ ఏది శ్రేష్టమైన వరం? శ్రేష్టమైన వరం ఏంటో 14వ అధ్యాయంలో చెప్పాడు. ఎన్నో అధ్యాయంలో? 14వ అధ్యాయం. కనుక వచ్చే వారం మీరు
14వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. తర్వాత ఏమన్నాడు చూడండి, 31వ వచనం. 1 కొరింథీ 12వ అధ్యాయము 31వ వచనం. కృపావరముల్లో శ్రేష్టమైనది వాటిని ఆసక్తితో అపేక్షించండి, ఇదియుగాక. ఏంటంట? ఇదియు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను అన్నాడు. ఏమిటా మాట? సర్వోత్తమమైన మార్గాన్ని మీకు చూపుచున్నాను. ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని మీకు చూపిస్తున్నా అన్నాడు. ఏమిటా మార్గం అంటే 13వ అధ్యాయం. అర్థమైందా? కృపావరాలలో శ్రేష్టమైనవి చెప్పడానికి 14వ అధ్యాయం రాశాడు. సర్వోత్తమమైన మార్గం ఏంటో తెలియజేయడానికి ఎన్నో అధ్యాయం రాశాడు? 13వ అధ్యాయం. కనుక 13వ అధ్యాయంలో మనం అడుగు పెట్టాలంటే 12వ అధ్యాయం 31వ వచనం చదివి దీనిలోకి రావాలి. 13వ అధ్యాయం ఏంటో తెలుసా? అది సర్వోత్తమమైన మార్గం. ఏ పదం వాడాడు అక్కడ? సర్వోన్నతమైన మార్గం, సర్వోత్తమమైన మార్గం. సర్వోత్తమమైన మార్గం అంటే ఏంటి? అసలు ఉత్తమము అంటే చాలా శ్రేష్టమైనది. సర్వోత్తమం అంటే అన్నిటిలో శ్రేష్టం, అంటే దీనిని మించినది మరొకటి ఏది కూడా లేదు. కనుక ఈరోజు ప్రసంగానికి హెడ్డింగ్ ఏంటంటే సర్వోత్తమమైన మార్గము. అదే హెడ్డింగ్. ఏంటి? సర్వోత్తమమైన మార్గం. ద మోస్ట్ ఎక్సలెంట్ వే. ఇంగ్లీష్లో ద మోస్ట్ ఎక్సలెంట్ వే. తెలుగులో సర్వోత్తమమైనటువంటి మార్గం. కొరింథీ సంఘానికి సర్వోత్తమమైన మార్గాన్ని పౌలు తెలియజేస్తా ఉన్నాడు. సమస్య ఏంటో చెప్తా, జాగ్రత్తగా వినండి. కొరింథీ సంఘం ఆత్మ వరాలను కలిగిన సంఘం అని మొదటి నుంచి మనం వింటున్నాం. ఏ సంఘం? కొరింథీ సంఘం. అయితే ఆత్మ వరాలు కలిగిన వ్యక్తుల మధ్య సహకారం ఉండాల్సింది పోయి సహకారం లేకపోగా ఏముంది? పోటీ. నా వరం గొప్పదంటే నా వరం గొప్పది. నీకు స్వస్థత వరం ఉన్నదా? అట్లయితే నాకు ప్రవచన వరం ఉన్నది, నాదే గొప్పదను. నా స్వస్థత వరమే గొప్పది, నేను భాషలు మాట్లాడతా, నా వరమే గొప్పది అని ఒకరికొకరు అతిశయిస్తున్నారు, ఒకరికొకరు పోటీలు పెట్టుకుంటున్నారు. సంఘం అంతా గలిబిలిగా ఉంది. వరాలను బట్టి ఉప్పొంగుతున్నారు. 12వ అధ్యాయంలో ఆత్మవరాల గురించి వివరించి చివరిలో శ్రేష్టమైన వరాలను అపేక్షించండి అని హెచ్చరించాడు. అంతేగాక చివరిలో ఒక సర్వోత్తమమైన మార్గాన్ని మీకు చూపిస్తా అంటున్నాడు. ఏమిటా మార్గం? నోట్ చేసుకోండి. సర్వోత్తమమైన మార్గం ఏమిటంటే ప్రేమ మార్గము. ఏ మార్గం అది? ప్రేమ మార్గం. ఏంటి? అన్ని మార్గాల్లో ఉత్తమమైన మార్గం ప్రేమ. ఏంటి ఆ మార్గం పేరేంటి? ప్రేమ. ఈ అధ్యాయంలో ఆత్మవరాలు ఫలభరితంగా ఉపయోగించబడాలి అంటే, సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలంటే ఆ వరాలను ఎలా ఉపయోగించాలంటే ప్రేమతో ఉపయోగించాలి అని చెప్పాడు. ఎన్ని వరాలున్నా ప్రేమ లేకపోతే సున్నా. రాసుకో ఆ మాట. ఎన్ని వరాలున్నా ప్రేమ లేకపోతే సున్నా, వేస్ట్. ఒకవేళ నీకు స్వస్థత వరం ఉండొచ్చు, కానీ నీకు ప్రేమ లేదనుకో, ఏంటి నీ విలువ? సున్నా, జీరోనే. ఏమాత్రం ప్రయోజనం లేదు. వరం కంటే ఫలం మిన్న, ప్రేమ లేని వరం సున్నా. వరం కంటే ఫలం మిన్న. ఆత్మ వరాలున్నాయి, ఆత్మ ఫలాలు కూడా ఉన్నాయి. ఆత్మ వరాలు గొప్పవా? ఆత్మ ఫలం గొప్పదా? ఆత్మ ఫలమే గొప్పది. ఆత్మ ఫలం గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. చదవండి ఎవరైనా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. చూసారా? ఇది ఆత్మ ఫలం. ఆత్మ వరాలంటే ప్రస్తుత వరము, భాషల వరము, లేకపోతే ఉపదేశించే వరము, జ్ఞాన వరము, రకరకాల వరాలు ఉన్నాయి. మొత్తం 19 వరాలు బైబిల్లో రాయబడ్డాయి. రాయబడని వరాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆత్మ వరాలు గొప్పవా? ఆత్మ ఫలం గొప్పదా? ఆత్మ ఫలమే గొప్పది. అందుకే నేను అంటాను, వరం కంటే ఫలం మిన్న, ప్రేమ లేని వరం సున్నా. వరం కంటే ఫలం మిన్న. రాసుకోవాలి కొటేషన్. వరం కంటే ఫలం మిన్న, ప్రేమ లేని వరం సున్నా.
వీళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళకున్న వరాలను బట్టి అతిశయిస్తున్నారు, ఒకరికొకరు పోటీ పడుతున్నారు. నేనే గొప్ప అని అతిశయిస్తున్నారు. వరాలు చాలా ఉన్నాయండి, కానీ ఏం లేదు వాళ్ళకి, ప్రేమ లేదు. ఈ అధ్యాయంలో ప్రేమ యొక్క అవసరతని, ప్రేమ యొక్క లక్షణాలని, ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని పౌలు గారు తెలియచేశాడు. యాక్చువల్గా చాలామంది వేదాంతవేత్తలు ఏమంటారంటే ఇది పౌలు గారు రాసిన ఒక పాట అంటారు. ఇది ఒక పాట అంటారు, సాంగ్, లవ్ సాంగ్, ప్రేమ పాట. ఇది దేవుని ప్రేమను గురించిన పాట. ఈ 2 అధ్యాయాల మధ్య పౌలు గారు ఎప్పుడో రాసినటువంటి ఆ పాటని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేశాడని కొంతమంది అంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమ యొక్క ఆవశ్యకతను మనకు తెలియజేయడానికి బైబిల్లో ఈ అధ్యాయాన్ని ఉంచాడు. దీన్ని ప్రేమ అధ్యాయము అంటారు. ఏమంటారు? ప్రేమ అధ్యాయం, లవ్ చాప్టర్. ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. నోట్ చేసుకోండి. అధ్యాయం విభజన ఎన్ని భాగాలు చేయబోతున్నాం? 3 భాగాలు. 1, ద ప్రీ ఎమినెన్స్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క ఔన్నత్యము. మొట్టమొదటి మాట ఏంటి? ప్రేమ యొక్క ఔన్నత్యం. ద ప్రీ ఎమినెన్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ అది 1 నుంచి 3 వచనాలు. 1 నుంచి ఎక్కడి దాకా? 3 వచనాలు. 2, ద పర్ఫెక్షన్స్ ఆఫ్ లవ్, లేకపోతే ద క్వాలిటీస్ ఆఫ్ లవ్. తెలుగులో నిజమైన ప్రేమ యొక్క లక్షణములు. ఏంటి? నిజమైన ప్రేమ యొక్క లక్షణాలు. 4 నుండి 7 వచనాలు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 4 నుండి 7 వచనాలు. చివరిగా 3వది ద పర్మనెన్స్ ఆఫ్ లవ్. తెలుగులో ఏంటంటే ప్రేమ శాశ్వతమైనది. ఏంటి? ప్రేమ ఎంతకాలం ఉంటుంది? శాశ్వతమైనది, సదాకాలం నిలిచేది ప్రేమే. అది 8 నుంచి 13 వచనాలు. 8 నుంచి ఎక్కడి దాకా చెప్పండి. ఈ అధ్యాయాన్ని 3 భాగాలు చేశాం మనం. ఎన్ని భాగాలు చెప్పండి వరుసగా? 1 ఏంటి? ప్రేమ యొక్క ఔన్నత్యం, ద ప్రీ ఎమినెన్స్ ఆఫ్ లవ్. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1 నుంచి 3. 2వది ద క్వాలిటీస్ ఆఫ్ లవ్, ద పర్ఫెక్షన్స్ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క నిజమైన ప్రేమ యొక్క లక్షణాలు. నీలో ప్రేమ అనేది ఉంటే ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి లేకపోయినా మరి ఏం లేదు, ప్రేమ అనేది నీలో లేదు. చివరిది ఏం చెప్పాడు? ప్రేమ శాశ్వతమైనది, ద పర్మనెన్స్ ఆఫ్ లవ్. అన్ని మధ్యలోనే వెళ్ళిపోతాయి. ఈ వరాలు గిరాలన్నీ ఆగిపోతాయి, కొన్ని వేస్ట్ అయిపోతాయి. కలకాలం నిలిచేదేంటి? ప్రేమ. కనుక ఈరోజు ఈ ప్రేమ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 3 విషయాలండి. చెప్పండి వరుసగా. 1, ప్రేమ యొక్క ఔన్నత్యం, ప్రేమ యొక్క లక్షణాలు, ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ యొక్క నిత్యత్వం అనొచ్చు. ప్రేమ నిత్యము ఉండేది. ఒక్కొక్కటి మనం చూద్దాం. మొదటిది చూద్దాం. చూడండి, 1 నుంచి 3 వచనాలలో ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని పౌలు గారు తెలియజేశాడు. ఔన్నత్యం అంటే అర్థం ఏంటంటే అన్నిటికంటే గొప్పది ప్రేమే అని. ఔన్నత్యం అంటే చాలా ఉన్నతమైనది. చూడండి ఏం చెప్తున్నాడు. 1వ వచనం, 1 నుంచి 3 వచనాలు చదువుతున్నాను నేను. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినా ప్రేమ లేనివాడనైతే మోగే కంచులాగా గణగణలాడే తాళమునై ఉందును. ఈ వచనంలో ఒక వరాన్ని ప్రేమతో పోలుస్తున్నాడు. ఏమిటా వరం? భాషలు మాట్లాడే వరం. కొరింథీ సంఘంలో ఎక్కువ మందికి ఈ వరం ఉందండి. ఏ వరం? భాషలు మాట్లాడే వరం. అందుకే కొంతమంది వేదాంతవేత్తలు కొరింథీ సంఘాన్ని పెంతెకొస్తు సంఘం అంటారు. ఈనాడు పెంతెకొస్తు సంఘంలో చాలామంది భాషలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఆనాడు కొరింథీ సంఘంలో కూడా ఎక్కువ మంది ఏం మాట్లాడేవాళ్ళు? పౌలు అంటున్నాడు, నీవు ఒకవేళ మనుషుల భాషలతో మాట్లాడినా, అందరు నా వైపు చూడాలి, నువ్వు మనుషుల భాషలతో మాట్లాడినా అంటే ఒక మనిషిగా నీకు ఎన్ని భాషలు వచ్చినా 40 భాషలు రావచ్చు. చాలా గొప్ప సంగతి. 2-3 భాషలు మాట్లాడితేనే ఎంత గొప్పోళ్ళు అనుకుంటామా కదా. పౌలు అంటున్నాడు, నువ్వు ఎన్ని భాషలు నేర్చుకున్నా. 2వది, దేవదూతల భాషలతో నువ్వు
మాట్లాడిన అర్థం కాని భాషలు అవి మనుషులకు ఏమాత్రం అర్థం కావు. అదేం భాష మనకు తెలియదు. దాన్ని పౌలు అంటున్నాడు, ఒకవేళ నాకు కూడా అర్థం కావట్లేదు కానీ అది ఒకవేళ దేవదూత భాష ఏమో. చూసావా నేనంటే ఏమనుకుంటున్నావు, నేను 20 భాషలు మాట్లాడతా మనుషులు మాట్లాడేది అని అంటున్నాడు ఒక ఆయన. నువ్వు మనుషుల భాషలు మాట్లాడతావా, నేనైతేనా దేవదూతల భాష మాట్లాడతా, నేనే గ్రేట్ అండి. పౌలు అంటున్నాడు మీరిద్దరూ గ్రేట్ కాదు. ఎవరిద్దరు? మనుషుల భాషలు మాట్లాడేవాళ్ళు, దేవదూతల భాషలు మాట్లాడేవాళ్ళు. ఏమన్నాడు? మనుషుల భాషలతో మాట్లాడినా దేవదూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేకపోతే, అసలు లేకపోతే, అసలుదేంటి? ప్రేమ. ఎన్ని వరాలున్నా, ఎన్ని గొప్ప వరాలున్నా ప్రేమ అనేది నీ జీవితంలో కనుక లేకపోతే నువ్వు భాషలు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? గణగణలాడే తాళం అంట, ఇంకా మ్రోగేటువంటి కంచు కింద పడింది అనుకో, చెవులు మూసుకోవాలి. అబ్బా ఏంటి ఆ మోత? కంచు మోగినట్టు కనకంపు మోగునా అని ఒక ఆయన కవి రాశాడు. బంగారం కింద పడితే చక్కటి శబ్దం వినపడుతుంది, వినసొంపైనటువంటి కంచు కింద పడేసావనుకో అబ్బా ఇది సౌండ్ అంటాం అన్నమాట. అంటే చెవులకు ఇంపుగా ఉంటుందా, అసహ్యంగా ఉంటుందా? అది గణగణలాడేటువంటి తాళం. ఆ తాళం గణగణలాడుతుంటే చెవులు మోత, ఆపండి రా బాబు, ఆపండి ఆపండి అంట. చూసారా? ప్రేమ అనేది లేకపోతే నువ్వు మాట్లాడే భాషల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కానీ ఎవరికి మేలు జరగదు. మళ్ళీ చెప్తా, ప్రేమ లేకపోతే నువ్వెన్ని భాషలు మాట్లాడినా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందే కానీ ప్రయోజనం మాత్రం ఉండదు. అసలు వరాలు ఇచ్చింది ఎందుకు? ప్రజలను ఇబ్బంది పెట్టడానికా? ఎందుకు మరి? ప్రజలకు మేలు జరగడానికి. కనుక భాషలు మాట్లాడే సహోదరులారా, ప్రేమ అనే ఇంగ్రీడియంట్ మీలో ఉన్నదా పరిశీలించుకోండి అని పౌలు చెప్తా ఉన్నాడు. 2వ వచనంలో చూద్దాం, వచనం 2. ఇక్కడ 3 వరాలు ఉన్నాయండి ఈ వచనంలో. ఎన్ని వరాలు ఉన్నాయి? 1, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇక్కడ 3 వరాలని ఒక వచనంలో చెప్పేశాడు. ఏమేంటి? 1 ప్రవచన వరం, 2 జ్ఞానము అనే వరం, 3వది విశ్వాసం అనే వరం. 3 సర్కిల్ తీసుకోండి, వీలైతే రాసుకోనండి లేదా ఇలా పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. కొరింథీ సంఘంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారండి. వాళ్ళకున్న వరం ఏంటి? ప్రవచన వరం. కొరింథీ సంఘం జ్ఞానములో ఐశ్వర్యవంతులంట. ఎంత జ్ఞానం అంటే దేవుని వాక్యం బాగా ఎరిగినటువంటి వారు. ఎవరు? కొరింథీ. అంత జ్ఞానం ఉంది వాళ్ళకి. అంతేనా? కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం. యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండ పోయి సముద్రంలో పడిద్దంటే సముద్రంలో పోయి పడిద్దంటే. అంత బలమైన దృఢమైన విశ్వాసం కలిగిన వారు ఉన్నారంట ఆ సంఘంలో. ఏ సంఘంలో? పౌలు అంటున్నాడు ఇన్ని వరాలున్నా ప్రేమ లేకపోతే ఏమంటున్నాడు? నేను వేస్ట్ వేస్ట్ వేస్ట్. కనుక అమ్మ జాగ్రత్తగానండి, వరాలు ఉన్న వాళ్ళని చూసి మోసపోబాకండి. ఆయనకి చాలా వరాలు ఉన్నాయంటే అబ్బో ఆయన చాలా భక్తిపడు అనుకుంటున్నావేమో. వరాలు ఉపయోగకరంగా ఉండాలంటే ఏముండాలి? అతనికి ప్రేమ ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ప్రేమ అనే లక్షణం ఉందా? ఆత్మ వరాలు ఉన్నాయండి బాగానే, కానీ ఏం లేదు, ఆత్మ ఫలం అతనికి. ఆత్మ ఫలం ఉన్నదా? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఏ వరాలే ఉన్నాయి, ప్రేమ లేదు కదా. ప్రవచించే కృపావరం. ఒక వ్యక్తి బాగా ప్రవచనాలు చెప్పొచ్చు కానీ అతనికి ప్రేమ లేకపోవచ్చు. ఎగ్జాంపుల్ బిలాం ఒక ప్రవక్త. పాత నిబంధనలు బిలాం ఎవరో ఒక ప్రవక్త. అతను బాగా ప్రవచనం చెప్తాడు, అది ఏం చెప్తే జరుగుతుంది, కానీ వాడికి ప్రేమ ఉన్నదా? లేదు. ఇశ్రాయేలీయులు నాశనం అవ్వాలని కోరుకున్నాడు. నాకు బంగారం కావాలి, ఇశ్రాయేలీయులు ఏమవ్వాలి? నాశనమైనా పర్వాలేదు, నాకు మాత్రం బంగారం కావాలి. చూసారా ఎంత స్వార్థం ఉందో. 2వ వరం జ్ఞానం. విస్తారమైనటువంటి జ్ఞానం నీవు కలిగి ఉండవచ్చు. సొలొమోనుకి విస్తారమైన జ్ఞానం ఉందండి, కానీ ప్రేమ ఉన్నదా? ఎక్కడుంది ప్రేమ? ఎక్కడుంది ప్రేమ? సొలొమోను
700 మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు ఆయన. 300 మంది ఉత్పత్తులను ఉంచుకున్నాడు. దైవికమైన జ్ఞానం అనే వరం ఉన్నది, కానీ ప్రేమ అనే లక్షణం ఆయనకి లేనే లేదు. మూడో వ్యక్తి ఎవరు? మూడోది ఏంటి? విశ్వాసం అనే వరం. ఎంత విశ్వాసం! మూడో దానికి ఉదాహరణ యోనా. యోనాకి ఎంత విశ్వాసం అంటే, నినివే పట్టణం వెళ్ళి నేను సువార్త చెప్తే తప్పకుండా వాళ్ళు మారు మనసు పొందుతారు, దేవుడు తప్పకుండా వాళ్ళని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అందుకే నేను పారిపోయా అంటున్నాడు. అంటే విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఉన్నది, కానీ నినివే పట్టణస్తులు మారు మనసు పొందాలనే ప్రేమ మాత్రం ఆయనకి. చూసారా? వరాలు ఉన్నాయి, కానీ ఏం లేదు వీళ్ళందరికీ ప్రేమ. ప్రియులారా, వరాలను చూసి ఆకర్షింపబడకు, వరాలను చూసి అట్రాక్ట్ కాబా. చాలామంది వరం 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 అని వరాల వెంటబడిపోతున్నారు, కానీ ఆ వ్యక్తికి ప్రేమ ఉన్నదా లేదా అన్న సంగతిని గ్రహించలేకపోతున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకి టీవీ 9లో వార్తలు చూసిన వాళ్ళు ఎవరున్నారా? చేతులు ఎత్తండి. అసలు వార్తలే చూడలేదా? ఈరోజు చాలా బాధపడుతూ వచ్చాం నేను, అమ్మగారు చర్చి. టీవీ 9లో వార్త ఏంటో తెలుసా? భయంకరమైన వార్త. విజయవాడలో పాస్టర్ల మధ్య కొట్లాట జరుగుతుంది. ఎవరి మధ్య? పాస్టర్ల మధ్య. టీవీ 9లోకి వచ్చింది. ఒక పాస్టర్ గారు చెడ్డ జీవితాన్ని వీడియో తీసి ఇంకొక పాస్టర్ ఏం చేశాడంటే యూట్యూబ్లో పెట్టేశాడు. ప్రపంచం అంతా చూస్తుంది. ఆయన మామూలు పాస్టర్ కాదు, ఆయన వరాలు కలిగినటువంటి పాస్టర్. ఆయన ఏం కలిగిన పాస్టర్? ఆయన వరాలు కలిగినటువంటి పాస్టర్. ఆయన గురించి ఒక ఆమె చెప్తుంది, ఏలియా వస్తాడు అనుకున్నా ఈయనే ఏలియా అని నాకు అర్థమైంది అన్నది. అంటే అంత గొప్ప దైవజనుడుగా విజయవాడలో ప్రఖ్యాతి చెందినటువంటి దైవజనుడు. కానీ ఆయన చేసే పాపాలన్నీ కూడా వీడియో తీసి ఇంకొక పాస్టర్ పోటీగా ఏం పెట్టాడు? యూట్యూబ్లో, ఇంటర్నెట్లో పెట్టేశాడు. ఆ వార్త టీవీ 9కి అందింది. పాస్టర్ల మధ్య కొట్లాటలు, అపవిత్రమైన జీవితంలో పాస్టర్లని అరగంట సేపు ప్రోగ్రాం వేశాడు. సిగ్గుతో తల ఉంచుకున్నాము. ఆయన మీటింగ్కి ఎంతమంది వెళ్తారో తెలుసా? 1000 మంది వెళ్తారు మళ్ళీ విజయవాడలో. ఎందుకని? పువ్వు అంటే చాలు జనం పడిపోతారు అంతే. టీవీలో మీరు చాలాసార్లు చూసే ఉంటారు. స్వస్థత వరాలు ఉన్నాయి, ఆత్మవరాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఏం లేదు అతనికి? ప్రేమ లేదు. అతనికి ప్రేమ లేదు. పాపం చేసిన అతనికి, దాన్ని యూట్యూబ్లో పెట్టినోడికి అసలు ప్రేమే లేదు. ఒకవేళ ఆయన తప్పే చేశాడు అనుకో, నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా ఆయన కొరకు, నువ్వు దాన్ని ప్రపంచానికి తెలియజేస్తావా? ఈయనలో ప్రేమ ఉందా? వీళ్ళిద్దరు ఇలా తన్నుకులాడుతుంటే మధ్యలో ఇంకొక ఆయన వచ్చాడు, ఇంకో పాస్టర్ వచ్చి ఈ తప్పు చేసిన పాస్టర్ మీద ఎక్కువ మాట్లాడు. ఎక్కడుందండి ప్రేమ? కేవలం ఆనాడు కొరింథీ సంఘంలో మాత్రమే కాదు, ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో కూడా ప్రేమ లేదు. వరాలున్నాయి. ఈ దైవజనులు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, దైవజనులు ప్రార్థన చేస్తే మగవాళ్ళు మాట్లాడతారు, హత్యలు బతుకుతారంట, బతుకుతారు. వరాలు ఉన్నాయి, కానీ ఏం లేదు? ప్రేమ లేదు. ఈరోజు ఉదయం 9 గంటల నుండి 9:30 వరకు ప్రసారమైంది. ఇంకేం చెబుతాం మనం సువార్త అన్యజనులకి? చెబుతామా మనం? చెప్పలేం. ఏం చెబుతాం మనం అన్యజనుల సువార్త? ఏం చెబుతాం? ఇంకా తప్పు చేసేది ఒక ఆయన, దాన్ని ప్రచారం చేసేది ఇంకొక పాస్టర్ గారు, దీన్ని రెచ్చగొడతానికి ఇంకొక పాస్టర్ గారు. ఇవన్నీ టీవీ 9లో చూపిస్తూ ఉంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. డేరా బాబా ఆశ్రయంలో ఎలా జరుగుతుందో ఈ క్రైస్తవ పాస్టర్ల జీవితాల్లో కూడా అలాగే జరుగుతుంది. ఏం తేడా లేదు. సాయంత్రంలో పిలుస్తారు ఇంటర్వ్యూకి, పాస్టర్లని అన్యజనులను పిలుస్తారు. ఇంకెంత సిగ్గుపడాలి, ఇంకెంత అవమానపడాలి. వరాలు సమృద్ధిగా ఉన్నాయి, కానీ ఏం లేదు? ప్రేమ లేదు. ఆ ఆత్మ ఫలం అనేది లేదు. ఆ పాస్టర్ గారిని అడిగితే, నువ్వేంటి మరి ఇట్లాంటి ఫోటోలు వస్తున్నాయి ఏంటి నీ గురించి అంటే, లేదు లేదు, నేను ఇవన్నీ మారు మనసు పొందకముందు చేసిన పాపాలు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే, నేను ఒక చిన్న సినిమా తీస్తున్నా, నా జీవిత సాక్ష్యం కోసం ఇట్లా నటించాను అని చెప్తున్నాడు. అంటే తప్పుని ఏం చేసుకోవడానికి? కవర్ చేసుకోవడానికి.
ఏసన్న గారి మీద కూడా సినిమా తీశారండి. కాకపోతే ఏసన్న గారు నటించరా దాంట్లో. లోకం ఎట్టిపోతుందో చూడండి. వరాలను చూసి ఆరాటపడబాకండి, వరాలను చూసి ఉప్పొంగిపోబాకండి, వరాలను చూసి అట్రాక్ట్ కాబాకండి, వరాలను చూసి పరిగెత్తబాకండి. మళ్ళీ చెప్తా, వరం కంటే ఫలం మిన్న, ప్రేమ లేని వరం సున్నా. చెప్పండి అందరూ. వరం కంటే ఫలం మిన్న, ప్రేమ లేని వరం సున్నా. ఆడకెళ్తే స్వస్థత జరిగింది, ఏడకెళ్తే రోగాలు తగ్గుతాయి, ఆడకెళ్తే దయ్యాలు పోతాయి అని పరిగెడుతున్నారా? ఆ వ్యక్తుల జీవితాల్లో ప్రేమ అనేది ఉన్నదా లేదా అని తెలుసుకో. అంతేగాని అందరూ పోతున్నారు కదా నేను కూడా పోతున్నా అంటే మోసపోయే ప్రమాదం ఉన్నది. పౌలు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎన్ని ప్రవచనాలు చెప్పినా, జ్ఞానమంతా ఎరిగినా, మూడోదేంటి, కొండలను పెకిలించే విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే నేను ఎవరిని? వేస్ట్. తన గురించి చెప్పుకుంటున్నాడు. ఒకళ్ళ సంగతి నాకెందుకే, నేను వేస్ట్ అన్నాడు, నేను వ్యర్థుడిని. తర్వాత 3వ వచనం చూడండి, అద్భుతమైన గంభీరమైన సత్యాలు ఉన్నాయి. బీదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చిన, కాల్చబడుటకు నా శరీరం అంతా అప్పగించిన, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఇదేం వరం? బీదల కొరకు నా ఆస్తంతా ఇచ్చిన, రెండోది కాల్చబట్టుకు నా శరీరాన్ని అప్పగించిన. ఈ వరం పేరేంటంటే ఉపకారము అనే వరం. రాసుకోండి, ఈ వరం పేరు. పోయిన ఆదివారం వచ్చింది, విన్నారో లేదో మీరు. ఉపకారాలు చేసే వారిగా కూడా కొంతమందిని, బీదల పోషణ కొరకు ఏమి ఇచ్చాడంటే ఈయన? ఆస్తంతా ఇచ్చాడంట. ఆస్తంతా ఇచ్చేసాడు బీదల పోషణ కొరకు. కాల్చబట్టానికి శరీరాన్ని కూడా అంటే ప్రాణత్యాగం కూడా చేశాడు. అబ్బా, మనం అనుకుంటాం ఎంత ప్రేమ ఉందో, ఎంతమందికి ఇచ్చేసాడు, ఆస్తంతా త్యాగం చేశాడంటే ఏముంది ఆయనకి? ప్రేమ ఉంది అనుకుంటున్నావు. కాదు, అక్కడ కూడా స్వార్థమే ఉంది. అలాగా ఎవరైనా ప్రేమ లేకుండా డబ్బులు ఇస్తారా? ప్రశ్న అర్థమైందా కాలేదా? ప్రేమ లేకుండా డబ్బులు ఇస్తారా? ఎవరు ఇస్తారు? ఎందుకోసం ఇస్తారు మరి? ఎందుకు? రాసుకోండి, స్వార్థం కొరకు, రెండవది పేరు కొరకు. అది డబ్బులు ఇస్తారండి. ఎందుకు? స్వార్థం కొరకు. ఓటుకు 5,000 ఇచ్చారు మొన్న నంద్యాలలో. 5,000 ఎందుకు ఇచ్చాడు? ప్రేమతో ఇచ్చాడా? నువ్వు ఓటేస్తావని ఇచ్చాడు. దానిలో ఏముంది? స్వార్థం. జాగ్రత్త. చాలామంది డబ్బులు ఇస్తారు, ఫోటోలు దిగుతారు, పేపర్లో వేయించుకుంటారు. పేపర్లో ఫోటో పడాలి, అందుకోసం డబ్బులు ఇస్తారు. వాళ్ళకి ఏం కావాలి? పేరు కావాలి. కాల్చబొట్టకు శరీరం. కొంతమంది అత్సాక్షులు అవడానికి కూడా సిద్ధపడ్డారు ఆ దినాల్లో. ఎందుకో తెలుసా? పేరు కోసం. దేని కొరకు? పేరు కోసం. చెన్నైలో ఒక 30 ఏళ్ల క్రితం ఒక యంగ్ గర్ల్, ఒక యవనస్తులైన అమ్మాయి 7 అంతస్తుల మేడ మీద నుంచి కిందకు దూకిందంట చావడానికి. కానీ చచ్చిపోలే. గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. డాక్టర్ గారు వచ్చేసరికి స్పృహలో నుంచి బయటకు వచ్చింది. అమ్మాయి అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నా పేరు పేపర్లో పడిందా అన్నాడు. ఏమన్నది? డాక్టర్ గారు, నా పేరు పేపర్లో పడిందా? ఎందుకమ్మా అంటే, నా పేరు పేపర్లో పడాలని నేను దూకి చచ్చిపోయా. పేరు కోసం ప్రాణం అర్పించిందన్న. లేరా ఇట్లాంటి వాళ్ళు? చాలామంది ఉన్నారు. అందుకే పౌలు అంటున్నాడు, బీదల కొరకు నీ ఆస్తి ఇచ్చిన, ప్రాణత్యాగం నువ్వు చేసినా ఏం లేకపోతే, ప్రేమతో కనుక ఆ కార్యం చేయకపోతే, స్వార్థంతో ఆ కార్యం చేస్తే, పేరు కోసం నువ్వు ఆ కార్యం చేస్తే నీకేం ప్రయోజనం ఉంది? యేసు ప్రభు చెప్పాడు, నువ్వు ధర్మం చేసేటప్పుడు కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు. కొంతమంది ఫ్యాన్ మీద పేరు రాయించుకుంటారు. మా పేరు రాయండి, ఫ్యాన్ ఎవరు ఇచ్చారు? మేము ఇచ్చేవారు. ఫ్యాన్ రాగానే చూడాలన్నమాట. అంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ప్రేమతో ఇచ్చారా? వస్తారమ్మా, వింటున్నావా? పేరు కోసం ఇచ్చారండి వాళ్ళు. దేనికోసం ఇచ్చారు? పేరు కోసం ఇచ్చారు. దేవుని బిడ్డలారా,
ప్రేమతో కాకుండా నువ్వు ఏ పరిచర్య చేసినా దానివల్ల నీకే ప్రయోజనం లేదు. కనుక పౌలు ఏం చెప్తున్నాడు ఈ 3 వచనాలలో? వరాల కంటే కూడా ఉన్నతమైనది ఏంటి? ప్రేమ. సర్వోన్నతమైనది ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని ఈ 3 వచనాల్లో చెప్పాడు. ప్రేమ లేని జ్ఞానం గర్వానికి నడిపిస్తుంది. రెండో పాయింట్లోకి వద్దాం. రెండోది ఏంటి? ద క్వాలిటీస్ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క లక్షణాలు ఏంటి? ప్రేమ యొక్క లక్షణాలు నేను చదువుతాను, మీరు లెక్క పెట్టండి ఎన్ని లక్షణాలు ఉన్నాయో. 4 నుండి 7 వచనాలు. 1 కొరింథీ 13వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు నేను చదువుతా, మీరు కౌంటింగ్ చేయాలి ఎన్ని లక్షణాలు ఉన్నాయో. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమును సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. చెప్పండి ఎన్ని లక్షణాలు వచ్చినాయి ప్రేమ యొక్క లక్షణాలు? పక్కన రాసుకోండి 15 అని. నీలో నిజముగా గనక ప్రేమ ఉంటే, ఇప్పుడు దాకా ఏం చూసామంటే ఎన్ని వరాలున్నా ప్రేమ లేకపోతే 0. మరి ఇప్పుడు నీలో ప్రేమ ఉన్నదా లేదా తెలుసుకోవాలి. నాలో ప్రేమ ఉన్నది అని మీరు చేయెత్తే సరిపోదు. నీలో ప్రేమ ఉంటే ఈ 15 లక్షణాలు నీ జీవితంలో ఉండాలి. ఎన్ని లక్షణాలు? ఓకే, ఇప్పుడు మనందరం ఒక పరీక్ష రాద్దాం. పరీక్ష పేరు ప్రేమ పరీక్ష. ఏం పరీక్ష? అక్కడ రాసుకోండి బైబిల్లోనే 4 నుంచి 7 వచనాల దగ్గర ప్రేమ పరీక్ష అని రాసుకోండి. లవ్ టెస్ట్. ఇప్పుడు మనం పరీక్ష రాయాలి. ఏం పరీక్ష రాయబోతున్నాం? చెప్పాలి గట్టిగా. ప్రేమ పరీక్ష. ఎవరిని పరీక్షించబోతున్నాం? కొరింథీయులను కాదండి. నీలో ప్రేమ ఉన్నదో లేదో నిన్ను పరీక్షించుకోవాలి. మీ అత్త పట్ల నీకు ప్రేమ ఉన్నదా లేదా? నీ భర్త పట్ల నీకు ప్రేమ ఉన్నదా లేదా? మీ కోడల పట్ల నీకు ప్రేమ ఉన్నదా లేదా? నీ సేవకుని కుటుంబం పట్ల నీకు ప్రేమ ఉన్నదా లేదా? నీ బంధువుల పట్ల నీకు ప్రేమ ఉన్నదా లేదా? నీ ఇరుగు పొరుగు వారి పట్ల నీకు ప్రేమ ఉన్నదా లేదా? ప్రేమ ఉంటే నువ్వు ఎలా ఉంటావో చెప్తున్నాడు. ఓకే, రైట్. ఎలా రాయాలి ఎగ్జామ్ అంటే ప్రేమ అనే మాట దగ్గర మీ పేరు పెట్టి చదవాలి. అది అర్థమైందా? ఏ మాట దగ్గర? ప్రేమ అనే మాట దగ్గర మీ పేరు పెట్టి చదవాలి. చెప్పండి ఎవరు చదువుతారు ఇప్పుడు? కనీసం 2 చదవాలి. త్వరగా టైం అయిపోతుంది. ఎవరు చదువుతారు? ప్రేమ అనే మాట దగ్గర మీ పేరు పెట్టి చదవాలి. అమ్మ చదవండి. చదివేటప్పుడు ఏం చేయాలి? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మరియమ్మ దీర్ఘకాలం సహించును, దయ చూపిస్తుందామె. మరియమ్మకు అసలు అసూయ అంటే ఏంటో తెలియదు. అబ్బా ఎంత మంచిది మరియమ్మ. మరియమ్మ డంబముగా ప్రవర్తింపదు, అసలు ఏనాడు ఉప్పొంగదు, అందరినీ గౌరవిస్తుంది, ఎవరితో కూడా అమర్యాదగా ఉండదు. నాకేమొస్తుంది అని అనుకోదండి మరియమ్మ. ఎంత మంచిది. అసలు కోపమే రాదు మరియమ్మకి. ఎవరన్నా ఏమనంటే మనసులో పెట్టుకోదండి. పాపంలో సంతోషించదు, పరిశుద్ధతలోనే ఆనందిస్తుంది. అన్నిటినీ తట్టుకుంటుంది మరియమ్మ, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఎంత మంచిది మరియమ్మ. మరియమ్మ గారు మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో మీరే వేసుకోండి, మాకు చెప్పొద్దు. మీ దేవుడికి చెప్పండి. నెక్స్ట్ ఎవరు చదువుతారు? త్వరగా ఏంటి ఎవరు లేరా? అనసూయమ్మ గారు చదవండి. 4 నుంచి 7 వచనాలు. ప్రేమ కాదు అనసూయమ్మ. ప్రేమ దగ్గర ఏం పెట్టాలి? అనసూయం. ప్రేమ కాదు తల్లి, నీకు అర్థం కాల, కూర్చో. ఇంకెవరు చదువుతారు? ప్రేమ అన్న మాట దగ్గర ఏం పెట్టాలి? మీ పేరు పెడతారు. ఎవరు చదువుతారు? ఇంకా త్వరగా
ఎనీవన్, ఎవరైనా పర్లేదు. ఎవరు చదువుతారు? ఫాస్ట్ ఫాస్ట్. నేను భయపడుతున్నారా? ఏం అర్థం కావట్లేదు. అర్థమైందా లేదా? మరి చదవండి. మరి ఎందుకు భయపడతారు? అర్థమైతే పరీక్షించుకోవడానికేనమ్మా, మీకు మార్కులు వేయడానికి కాదు. మేము లైక్ ఉషక్క చదువుతుంది, చదవండి అక్క చదవండి, పర్లేదు అక్కడ చదవండి, పర్లేదు చదవండి. ఉష దీర్ఘకాలము సహించును, దయ చూపిస్తుంది. ఆమెకు అసలు మత్సరమే లేదు. ఉష డంబముగా ప్రవర్తింపదు. ఉష ఉప్పొంగదు. ఉష అమర్యాదగా నడవదు. నాకేమొస్తుంది అనుకోదామే, ఎంత మంచిది ఉష. అసలు కోపమే రాదు ఆమెకి. ఎవరైనా ఏమనంటే అప్పుడే మర్చిపోతుంది. అన్న మాటలు విన్న మాటలు మనసులో ఉంచుకోదు. సత్యమునందు సంతోషిస్తుంది. అన్నిటినీ తట్టుకుంటుంది. ఎన్ని శోధనలు వచ్చినా అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఎంత మంచిది ఉష. ఇప్పుడు మీరందరూ చదవాలి, నాతో పాటు చదవండి. అందరూ చదవండి. స్టార్ట్. చదివేటప్పుడు ఎవరికి వాళ్ళే మార్కులు వేసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? రైట్. 4వ వచనం. రాము దీర్ఘకాలము సహించు. మీ పేరు పెట్టుకోవాలి మీరు. రాము దయ చూపించును. రాము మత్సరపడడు. రాము డంబముగా ప్రవర్తింపడు. రాము ఉప్పొంగడు. అమర్యాదగా నడవడు. స్వప్రయోజనాన్ని విచారించుకొనడు. త్వరగా కోపపడడు. అపకారాన్ని మనసులో ఉంచుకోడు. దుర్నీతి విషయమై సంతోషపడడు. సత్యమునందే సంతోషిస్తాడు. అన్నిటినీ తాళుకుంటాడు. అన్నిటినీ నమ్ముతాడు. అన్నిటినీ నిరీక్షిస్తాడు. అన్నిటినీ ఓర్చుకుంటాడు. 15కు 15 వచ్చినాడు చేతులు ఎత్తండి. నేను చప్పట్లు పడతాను. మీకు ఎవరన్నారా? 15కి 15 మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఓకే. అంటే ఏంటి? మనం పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా పరీక్షలో? ఎట్లా ఫెయిల్ అయ్యాం? ఘోరంగా ఫెయిల్ అయ్యాము. అంటే మనలో ఏం లేదు. మనం అనుకుంటున్నాం 100 కావాలనుకుంటున్నాం. కొరింథీయుల కంటే ఘోరం మనం. అర్థమైందా? నీలో నిజంగా ప్రేమ ఉంటే ఈ 15 లక్షణాలు ఉండాలి. ఒక్కొక్కటి వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిది దీర్ఘకాలము సహించుట. మొట్టమొదటిది ఏంటి? నీలో నిజంగా ప్రేమ ఉంటే ఇతరులు నిన్ను హింసించినప్పుడు, బాధ పెట్టినప్పుడు నువ్వేం చేయాలి? సహించాలి. అంతేగాని మాటకు మాట అనకూడదు. కొంతమంది మాటకు మాట అంటారు, దెబ్బకు దెబ్బ, దొరకపోతావా నాకు, ఈసారి చూస్తారే నీ సంగతి అనుకుంటా. అంటే నీలో ఏం లేదు, సహనం అనేది లేదు. రెండవది దయ చూపించుట. పేదల పట్ల దయ చూపిస్తున్నావా? అక్కర్లో ఉన్న వాళ్ళ పట్ల దయ చూపిస్తున్నావా? దోచుకుంటున్నావా? దోచుకునేవాడు స్వార్థపరుడు, దయ చూపించేవాడే ప్రేమ గలవాడు. మూడవది మత్సరం. బైబిల్లో ఉంది, మత్సరము ఎముకలకు కుళ్ళంట. ఏంటి మత్సరం? ఎముకలకు. రెఫరెన్స్ రాసుకోండి. సామెతలు 14:30లో ఉంది ఆ మాట. సామెతలు 14:30. అసూయ. చాలామందికి అసూయ ఉంటుంది. జాగ్రత్త. ఇతరులు దీవించబడతా ఉంటే పక్కింటి వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయింది, మీ అమ్మాయి పెళ్లి కాల, నీకు అసూయ ఎందుకు? సంతోషించు. నువ్వు కూడా సంతోషంగా ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేయలేరు. ఎందుకని? వీళ్ళకి ఏముంది? అసూయ. నాలుగవది డంబముగా ప్రవర్తించకూడదు. ఉన్నదాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు కొంతమంది. అందరికీ చూపించుకుంటారు. చూసావా మాకు మెడలో ఎంత బంగారం ఉందో, చూసావా నాకు ఎన్ని ఉన్నాయో. ఉప్పొంగటం. అమర్యాదగా నడవదు. నీ భార్యని గౌరవిస్తున్నావా? నీ భర్తను గౌరవిస్తున్నావా? తల్లిదండ్రులను గౌరవిస్తున్నావా? కొంతమంది తల్లిదండ్రులను చాలా హీనంగా చూస్తారు. తల్లిని, తండ్రిని. ఏది గౌరవం? ఏది? టీచర్లను గౌరవిస్తున్నావా? స్టూడెంట్ అయితే పెద్దలను గౌరవిస్తున్నావా? పెద్దలు డిగ్రీస్తున్న అడిపోతూ ఉంటారు. ఏది గౌరవం? 7 స్వప్రయోజనం విచారించుకోడు. వాళ్ళకి డబ్బులు ఇస్తే నాకేమొస్తుంది, వాళ్ళకి సాయం చేస్తే నాకేమొస్తుంది, ఏమైనా వడ్డీ ఇచ్చేవాళ్ళనా? అబ్బో వీళ్ళేమిస్తారు వడ్డీ, ఇయ్యను కాబట్టి నేను ఇయ్యను. అంటే ఏంటి? నీకేముంది? స్వార్థం. ప్రేమ నీలో ఉంటే స్వప్రయోజనాన్ని నువ్వు విచారించుకోకూడదు. త్వరగా కోపపడతారండి కొంతమందికి. ముక్కు మీద కోపం ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళకి ప్రేమ ఉందా? అందరు నా వైపు చూడాలి. వింటున్నారా? నీలో ఉన్న కోపమే నీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నువ్వు మారు మనసు పొందావు,
బాప్తిసం తీసుకున్నావు, అయినా కోపం తగ్గకపోతే నీలో ఏముంది ప్రేమ? నీ భర్తను నువ్వు ప్రేమిస్తే ఎన్నడూ ఆయన మీద కోప్పడకూడదు. నీ భార్యను నువ్వు ప్రేమిస్తే ఆమె మీద నువ్వు కోప్పడకూడదు. త్వరగా కోప్పడే స్వభావం ప్రేమకు వ్యతిరేకమైన స్వభావం. ప్రియ జాగ్రత్తగా గమనించండి. 9వది, అపకారాన్ని మనసులో ఉంచుకొనుట. నిజమైనటువంటి ప్రేమ అపకారాన్ని ఎక్కడ ఉంచుకోదు? మనసులో ఉంచుకోదు. అన్న వాటిని విన్న వాటిని మర్చిపోవాలి. ఎవరెవరు చెప్తారు నీ గురించి ఏం చెప్పారనుకున్న వాళ్ళు, నీ అంత చెడ్డది ఈ మోపరులో లేదని చెప్పారు. అంత మాట అందా అని దాన్ని ఏం చేస్తావు? మనసులో పెట్టుకుంటావు. అపకారం, నీ మీద చాడీలు చెప్పిన వాళ్ళు, నిన్ను విమర్శించేవాళ్ళు, నిన్ను గాయపరిచిన వారు, నిన్ను దోచుకున్నవారు, నీకు అన్యాయం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ అపకారాన్ని నీ మనసులో ఉంచుకుంటే నీలో ఏం లేనట్టు? ప్రేమ లేనట్టే. ప్రేమ లేకపోతే ప్రయోజనం ఏమీ లేదు. వాళ్ళని క్షమించగలుగుతున్నామా అపకారం చేసిన వాళ్ళని? 10, దుర్నీతి విషయమై సంతోషపడుట. చాలామంది పాపంలో ఆనందిస్తూ ఉంటారు, అపవిత్రతలో ఆనందిస్తూ ఉంటారు. నువ్వు అపవిత్రతలో ఆనందిస్తున్నావంటే నీకు ప్రేమ లేదు. సత్యమునందే సంతోషించాలి. పవిత్రతలో ఆనందించగలుగుతున్నావా? అన్నిటినీ తాళుకుంటున్నావా? తట్టుకోవాలి అన్నిటినీ. అమ్మో నేను తట్టుకోలేకపోతున్నా అంటున్నావంటే నీకేం లేదు? ప్రేమ లేదు. అన్నిటినీ నమ్ముతున్నావా నీ భర్తని? కొంతమందికి ఎంత అనుమానం అంటే భర్త మీద చాలా దారుణం. మేము మా 20 ఏళ్ల సేవలో అనేక కుటుంబాలను కౌన్సిలింగ్ చేశాం, భార్యాభర్తలు. ఎంత దారుణం అంటే భర్త ఇంటికి రాగానే ఒక భార్య జేబులో 1 టికెట్ ఉందా 2 టికెట్లు ఉన్నాయని పరిశీలన చేసిద్దంట. అంటే ఒక్కడే వచ్చాడా, మధ్యలో ఎవరితోనైనా ప్రయాణం చేశాడు అంటే ఏంటి? ఈ అమ్మాయికి అనుమానం. భర్త సెల్ ఫోన్ చెకింగ్, ఏమేమి ఫోన్లు వచ్చినాయి, ఎవరెవరు చేశారు, చేసిన వాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ? ఎందుకంత అనుమానం? నిజంగా నీ భర్త మీద నీకు ప్రేమ ఉంటే ప్రేమ అన్నిటినీ నమ్మును. చెప్పమాట, ప్రేమ అన్నిటినీ నమ్ము. నీ భార్యను నువ్వు అనుమానిస్తున్నావంటే నీ భార్య మీద నీకేం లేదు? ప్రేమ లేదు. ఈరోజు కొత్త చీర ఎందుకు కట్టుకున్నా అంటే, పూలు ఎందుకు పెట్టుకున్నా అంటే, ఎంతసేపు అయిందండి, అందరూ ఎప్పుడో వచ్చారు కదా, నువ్వు ఎంతసేపు ఏం చేస్తున్నా? అనుమానం. చాలామంది భార్యాభర్తలు అనుమానంతో ఎప్పుడు గొడవలు. నీ భర్తను నువ్వు ప్రేమిస్తే నీ భర్తను అనుమానించకూడదు. ఒకవేళ ఆయన తప్పులో జీవిస్తున్నాడా ఆ సంగతి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడండి. దేవుడు చూసుకుంటాడు. నీకెందుకు? నువ్వేమైనా మారుస్తావా? నువ్వు అడిగితే మారుతాడా? నువ్వు గొడవ పెట్టుకుంటే మారుతాడా? నువ్వు దేవుడికి అప్పచెప్పు, ఆయన సంగతి దేవుడే చూసుకుంటాడు. నీ భర్తను అనుమానిస్తున్నావంటే నీ భర్త మీద నీకేం లేదు? ప్రేమ లేదు. నీ భార్య అనుమానిస్తున్నావంటే నీ భార్య మీద ప్రేమ లేదు. కొంతమంది తల్లిదండ్రులకి పిల్లల మీద అనుమానం. ఎవరి మీద అనుమానం? పిల్లల మీద ఒకటే అనుమానం. ఈ పిల్లలు ఎవరికి ఫోన్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంతసేపు ఏం చేస్తున్నారు? ఆ తండ్రికి ఒకటే అనుమానం పిల్లల మీద. జాగ్రత్త. నిజమైన ప్రేమ అన్నిటినీ ఏం చేస్తుంది? నమ్ముతుంది. తర్వాత చూడండి, అన్నిటినీ నిరీక్షిస్తుంది. శ్రమల్లో నిరీక్షణ. ఇక నా బతికింతే, మా ఆయన మారడు, చచ్చినా మారడు, నేను చచ్చిన తర్వాత మారతాడేమని చస్తారు కొంతమంది. నువ్వు చస్తే నువ్వే పోతావు. ఆ తాగేవాడు ఇంకా 4 పెగ్గులు ఎక్కువ తాగుతాడు అనమాట. నువ్వు ఉన్నప్పుడేమో నీ భయానికి 1 పెగ్గు తాగితే నువ్వు చచ్చాక ఏం చేస్తాడు? ఇంకా 4 పెగ్గులు తాగుతాడు. ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఒక చావు ఒక వ్యక్తిని మార్చు. నువ్వు బ్రతికుండి నీ భర్త కొరకు కన్నీటితో ప్రార్థన చేయి, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, నిరీక్షణ కలిగి ఉండు. ఒకరోజు తప్పకుండా దేవుడు వాళ్ళని మారుస్తాడు. ప్రేమ నిరీక్షిస్తుంది. చివరిగా ప్రేమ అన్నిటినీ ఏం చేస్తుంది? ఓర్చుకుంటుంది. ఇప్పుడు చెప్పు, నీలో ప్రేమ ఉన్నదా? పౌలు అంటున్నాడు, ఎన్ని వరాలున్నా ప్రేమ లేకపోతే సున్నా. వరం కంటే ఫలం మిన్న, ప్రేమ లేని వరం. ఇది నిజమైన ప్రేమ యొక్క లక్షణాలు. ఇలాంటి ప్రేమ నీ జీవితంలో లేకపోతే ఇప్పుడే నీ పాపాన్ని ఒప్పుకో దేవుని దగ్గర. అయ్యా, ఈ ప్రేమ లక్షణాల్లో నాలో ఒక్కటి కూడా లేదు నాయన, నన్ను క్షమించు. యాక్చువల్గా ఈ ప్రేమ ఏంటో తెలుసా? ఇది దేవుని యొక్క ప్రేమ లక్షణాలు. ఆ మాట రాసుకో. ఎవరి ప్రేమ లక్షణాలు ఇవన్నీ? దేవుని యొక్క ప్రేమ. యేసుక్రీస్తు యొక్క లక్షణాలు అన్నాడు ఒక వేదాంతవేత్త. యేసుక్రీస్తులో ఈ లక్షణాలన్నీ ఉన్నాయండి. ఎవరిలో ఉన్నాయి? యేసులో ఉన్నాయి. ఇంకో భక్తుడు అన్నాడు, ఇది ఆత్మ ఫలము అన్నాడు.
ఇదేమిటంట? ఆత్మఫలం. ఇవి దైవికమైన ప్రేమ యొక్క లక్షణాలు. నీలో నిజంగా ప్రేమ అనేది ఉంటే ఆ వ్యక్తిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అమ్మ వింటున్నారా? చాలామంది యువతీ యువకులు యవనస్తులుగా కాలేజీకి పొమ్మంటే ప్రేమలో పడుతున్నారు. వాళ్ళు ఎక్కువ మంది ప్రేమలో పడుతున్నారు. వాళ్ళు దాన్ని ఏమనుకుంటున్నారు? ప్రేమ అనుకుంటున్నారు. అది ప్రేమ కాదు, మోహం. అది ఒక ఆకర్షణ. నిజమైన ప్రేమ ఒక వ్యక్తిలో ఉంటే ఈ 15 లక్షణాలు ఆ వ్యక్తిలో ఉండాలి. ఒకవేళ లేకపోతే అది లోక సంబంధమైన ప్రేమే కానీ నిజమైన ప్రేమ ఎన్నటికీ కాదు కాదు కాదు. చివరిగా 3వ అంశాన్ని మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. మొట్టమొదటిది ప్రేమ యొక్క ఔన్నత్యం, రెండవది ప్రేమ యొక్క లక్షణాలు, ఇక మూడవది ప్రేమ యొక్క నిత్యత్వము. ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ ఎంతకాలం ఉంటుందంట? శాశ్వతమైనది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఇది 8 నుంచి 13 వచనాలు. ఈ 5 వచనాలలో ప్రేమ ఎంత శాశ్వతమైందో చెప్తున్నాడు. దీన్ని 3 భాగాలుగా విభజించి చెప్తాను నేను. ఎన్ని భాగాలు? 3. ABC అని రాసుకోండి. ప్రేమ శాశ్వతమైనది. ఏంటి? ప్రేమ శాశ్వతమైనది. చదవండి 8వ వచనం. చదవండి ఎవరైనా. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైన నిరర్థకములగును, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్థకమగును. ఆగండి. ఇక్కడ 3 వరాలు చెప్పాడు. ఏమేం వరాలు? ప్రవచనము, భాష, జ్ఞానము. ఇవన్నీ ఆగిపోతాయి ఒకరోజు. ప్రవచనాలు నిరర్థకమవుతాయి, ఇంకా భాషలు కూడా ఆగిపోతాయి, ఇంకా జ్ఞానము కూడా ఆగిపోతుంది. కానీ ప్రేమ మాత్రం ఆగనే ఆగదు. సంఘం ఉన్నంత వరకే ఈ 3 ఉంటాయండి. వరాలు ఎంతకాలం ఉంటాయి? సంఘం భూమి మీద ఉన్నంత వరకే. వరాలు ఎందుకు ఇచ్చాడు? సంఘ క్షేమం కొరకే ఇచ్చాడు. రేపు సంఘం ఎత్తబడింది అనుకో పరలోకానికి, పరలోకంలో ప్రేమ ఉంటుంది కానీ వరాలు మాత్రం ఉండనే. చెప్పండి, పరలోకంలో స్వస్థపరిచే వరం అవసరమా? అవసరం లేదు. ఎందుకని? అక్కడ రోగులు ఎవరు కూడా లేరు. పరలోకంలో ప్రవచనం అవసరం లేదు. ఈ వరాలన్నీ తాత్కాలికమైనవే. సంఘం ఉన్నంత వరకే ఈ వరాలు ఉంటాయి కానీ సంఘం ఎత్తబడిన తర్వాత ఈ వరాలతో పని లేదు. శాశ్వతమైనది ప్రేమే. అది పరలోకంలో కూడా దేవుణ్ణి మనం ప్రేమిస్తాం, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. పరలోకంలో మనం ఒకరినొకరు ప్రేమించుకుంటాం. ప్రేమ శాశ్వతమైనది. నెక్స్ట్ నెంబర్ 2. రెండవదిగా ప్రేమ పరిపూర్ణమైనది అన్నాడు. రెండవది ఏంటి? ప్రేమ. ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ పరిపూర్ణమైనది. చూడండి ఈ వచనం 9 నుండి 12 వచనాల్లో మనం చూస్తాం. 9వ వచనం, మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచిస్తున్నాం. కొంత అనే మాట గమనించాలి. ఎంతవరకు తెలుసు మనకి? బైబిల్ అంతా తెలుసా నీకు? నాకు తెలియదు బైబిల్ అంతా. మీకు తెలిసాక నాకు తెలియదు, నాకైతే తెలియదు. గత 25 సంవత్సరాలుగా నేను బైబిల్ చదువుతున్నా కానీ నాకు తెలిసింది చాలా తక్కువే. అందుకే కొంత మట్టుకే మనం ఎరుగుదాం, కొంత మట్టుకే మనకు తెలుసు, కొంతవరకే ప్రవచిస్తాం. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణమైనది ఏమిటంటే ప్రేమ. ఈ వరాలన్నీ కూడా అపరిపూర్ణమైనవి. పరిపూర్ణమైనది ఏంటి? ప్రేమే. ప్రేమ. Gifts are partial, love is perfect. Gifts are temporary, love is eternal. Gifts are partial, love is perfect. వరాలన్నీ కూడా కొంతవరకే. కానీ ప్రేమ పరిపూర్ణమైనది. పదం మారింది. ఇందాకేమో శాశ్వతమైంది, ఇప్పుడేమో పరిపూర్ణమైనది. చూడండి ప్రేమ యొక్క పరిపూర్ణతని చిన్నపిల్లలతో పోల్చాడు. చూడండి 10వ వచనం, 11వ వచనం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, పిల్లవాని చేష్టలు మానివేశాను. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఏం చేస్తారండి? ఆట వస్తువులతో ఆడుకుంటూ ఉంటారు. ఒక కారు బొమ్మ, ఆ బొమ్మ ఈ బొమ్మతో ఆడుకుంటూ ఉంటారు. కొద్దిసేపు కొట్లాడుకుంటూ ఉంటారు, తగాదాడుకుంటూ ఉంటారు. దేని విషయమై? ఆ బొమ్మల విషయం. కానీ వారు పెరిగి పెద్ద అయితే ఇంకా ఆ బొమ్మలతో ఆడుకుంటారా? ఆ బొమ్మలు వాళ్ళు పట్టించుకొని కూడా పట్టించు.
పెరిగి పెద్ద అయితే బొమ్మల్ని పంచుకుంటారు. అర్థమైందా? వేరే వాళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్తే ఒక గిఫ్ట్ తీసుకెళ్ళి ఇస్తారు. పెద్దవాళ్ళు ఇస్తారు, పిల్లలు ఇస్తారు. పిల్లలేమో గిఫ్ట్ కోసం తన్నుకులాడతారు. పెద్దవాళ్ళు అయ్యారనుకో తమకున్న దాన్ని ఇతరులతో పంచుకుంటారు. ఇది ప్రేమ. ప్రేమ అనేది పరిపక్వతకు సాదృశ్యం. వరాలు అనేవి చిన్నపిల్లలకు సాదృశ్యం. కొరింథీ సంఘంలో విశ్వాసులు చిన్నపిల్లలా కొట్టుకుంటున్నారండి. నా వరమే గొప్ప, నా వరమే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప. ఏంటిది? చిన్నపిల్లలు బజార్లో కొట్లాడుకుంటున్నారు. పౌలు అంటున్నాడు, మీరు ఇంకా పిల్లలుగానే ఉన్నారు, నేను పిల్లవాడిని, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. చిన్నపిల్లలు చేష్టలు చేయడం ఏం చేశాను? మానివేసి. దాని అర్థం ఏంటంటే వరాలు అనేవి ఎలిమెంటరీ స్కూల్ లాంటివి. మనం అందరం ఎలిమెంటరీ స్కూల్ చదివినవాడమే, కానీ ఇంకా ఎలిమెంటరీలో ఉంటామా? ఎలిమెంటరీ నుంచి ఎక్కడికి వెళ్తాం? హై స్కూల్కి వెళ్తాం. హై స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తాం. ఇవన్నీ ఎలిమెంటరీ. వరాలు ప్రాథమికమైనవి, ప్రేమ పరిపక్వమైనది. ఇప్పుడు చిన్నపిల్ల చేష్టలు మానేయాలి. చాలా విచారం. సంఘంలో కూడా ఏమి తిట్టుకుంటూ ఉంటారో కొంతమంది, ఏం విమర్శించుకుంటూ ఉంటారో, ఏం గొడవలే గొడవ. అంటే నువ్వు పిల్లలా, పసిపిల్లలా, పెద్దవాళ్ళు? మనం పసిపిల్లలు లాంటి వాడమే. పెద్దవాళ్ళు అయినప్పుడు గౌరవంగా మాట్లాడుకుంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఇది పెద్దరికానికి సాదృశ్యం. చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు పిల్లి ఎలుకల్లాగా ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. భార్యాభర్తలు చూడండి, పెళ్ళైన కొత్తలో ఇద్దరు విమర్శించుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. పెళ్ళై 10 ఏళ్ళు అయిన తర్వాత ఏం చేసుకుంటారు? ఒకరినొకరు ఏం చేసుకుంటారు? అర్థం చేసుకుంటారు, పెద్దరికంగా కూర్చొని మాట్లాడుకుంటారు. అంటే ఆ ఎలిమెంటరీ నుంచి వాళ్ళు హై స్కూల్కి వచ్చారు. ప్రాథమిక దశ నుంచి పరిపక్వత దశకు వాళ్ళు వచ్చారు. ఇక్కడ ప్రాథమిక దశ వరాలు, పరిపక్వత ప్రేమ. ప్రేమ ఏంటి? ఇప్పుడు పరిపక్వత. 12వ వచనం చూడండి. ఇప్పుడు అర్థంలో చూస్తున్నాం, అర్థంలో సూచనగా చూస్తున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు కొంత మట్టుగా ఎరిగాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. ఇప్పుడు అప్పుడంటే పరలోక రాజ్యం చేరిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత యేసుక్రీస్తుని ప్రత్యక్షంగా మనం చూస్తాం. సంపూర్ణ సత్యం ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలియదు. అన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇప్పుడు తెలియదు. మనం పరలోకం వెళ్ళిన తర్వాత ప్రతి ప్రశ్నకి దేవుడు అద్భుతమైన జవాబు ఇస్తాడు. కొంతమంది మీరు మారు మనసు పొందండి అంటే, మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, దీనికి ఆన్సర్ చెప్తేనే మేము మారుతామంటారు. ప్రశ్నలకు ఆన్సర్ చెప్పే కొద్దీ ప్రశ్నలు పెరుగుతూనే ఉంటాయి, కానీ మనిషిలో మార్పు ఏమీ రాదు. విశ్వాసంతో మనం దేవుడిని నమ్ముకుంటాం. పూర్తిగా తెలిసేది ఎప్పుడు? సంఘం ఎత్తబడిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత పూర్తిగా మనం చూస్తాం. ఓకే, ప్రేమ శాశ్వతమైనది. 2, ప్రేమ పరిపూర్ణమైనది. 3వదిగా ప్రేమ శ్రేష్టమైనది. చివరి మాట, ప్రేమ ఏంటి? శ్రేష్టమైనది. చదవండి చివరి వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలబడతాయండి. అన్నీ పోతాయి, అన్ని వరాలు వెళ్ళిపోతాయండి. ఏం మిగులుతాయి చివరికి? 3 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలబడతాయి. వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ సంఘం ఎత్తబడే వరకే ఉంటాయి. పరలోకం వెళ్తే విశ్వాసం అవసరమా? అవసరం లేదు. పరలోకం నిరీక్షణ అవసరమా? పరలోకం పోయాక అవసరం లేదు. అక్కడ ఒకటే అవసరం. ఏంటది? ప్రేమ. కనుక శ్రేష్టమైనది ప్రేమే. ఇప్పుడు చెప్పండి, బైబిల్ మూసేయండి. సర్వోత్తమమైన మార్గం ఏమిటి? ప్రేమ మార్గము. ఏంటి ఆ మార్గం? ప్రేమ. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ 13 వచనాల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి వారే వ్యక్తిగతంగా మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఎవరు కళ్ళు తెరవద్దండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ లేకపోతే నేను వ్యర్థున్నని పౌలు అంటున్నాడు. ప్రభువా, నాకు అన్ని వరాలు ఉన్నాయి కానీ ప్రేమ లేదు నాయన. ప్రేమ పరీక్షలో నేను ఫెయిల్ అయిపోయాను నాయన, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసుకో. ఆ 15 లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం కూడా నా జీవితంలో లేదు నాయన. నీలో ప్రేమ ఉంటే సహనం ఉంటుంది. ఉందా సహనం నీలో? నీలో ప్రేమ ఉంటే నీ భర్తను నమ్ముతావు, నీ భార్యను నమ్ముతావు. నీలో ప్రేమ ఉంటే ఓర్చుకుంటావు. నీలో ప్రేమ ఉంటే తట్టుకుంటావు, తాళుకుంటావు. నీలో ప్రేమ ఉంటే పేదవారి పట్ల దయ ఉంటుంది.
దయ చూపిస్తున్నావా, దోచుకుంటున్నావా పేదలని పరిశీలన చేసుకో. అమర్యాదగా నడుస్తున్నావేమో. ప్రభు, అందరినీ గౌరవించే మనసు నాకు ఈ ప్రభు. స్వప్రయోజనం విచారించుకుంటున్నావా? స్వార్థం ఉందా నీలో? ప్రభు, నాలో ఉన్న స్వార్థాన్ని తీసివేయి. త్వరగా కోపపడుతున్నావా? కోపానికి బానిసైపోయావా? నీ కోపమే నీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ప్రభు, నాలో ఉన్న ఈ కోపాన్ని తీసివేయి ప్రభు అని ప్రార్థన చేసుకో. అపకారాన్ని మనసులో దాచుకున్నావు కదా. ఎప్పుడెప్పుడు అన్న మాటలు, నీ భర్త అన్న మాటలు, మీ అత్త అన్న మాటలు, నీ భార్య అన్న మాటలు, ఎవరెవరో పలికిన మాటలు దాచుకున్నావేమో. ప్రభు, నాలో అపకారాన్ని మనసులో ఉంచుకున్నాను ఆయన, దాన్ని తీసివేయి ప్రభు. నీకెవరైతే అన్యాయం చేశారో వాళ్ళ పేర్లు ఇంకా గుర్తుపెట్టుకున్నావు, అన్యాయాన్ని ఇంకా గుర్తుపెట్టుకున్నావు అంటే నీలో ప్రేమ లేదు. ప్రార్థన చేసుకో. ప్రభు, నాకు ప్రేమ దయచేయి, అన్యాయాన్ని సహించడానికి సహాయం చేయి, నిజమైన ప్రేమ నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, నీ ప్రేమ మాకు అనుగ్రహించావు నాయన. పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమను మాలో కుమ్మరింపజేసావని రోమా 5:5 సెలవిచ్చావు నాయన. నీ ప్రేమను మేము కలిగి ఉండి కూడా నీ ప్రేమను ఈ లోకంలో మేము చూపించలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి నాయన. ఆ సహనం మాకు దయచేయండి, ఆ ఓర్పు మాకు దయచేయండి, దయ చూపించే గుణం మాకు దయచేయండి ప్రభు. అపకారాన్ని మేము మనసులో ఉంచుకోకుండా ఉండటానికి సహాయం చేయండి. నిజమైన ప్రేమ మాకు అనుగ్రహించండి. ఈ 15 పరీక్షల్లో ప్రభా మేము ఫెయిల్ అయిపోయామని సిగ్గుతో తల ఉంచుకుంటున్నాం నాయన. వరాలైతే చాలా ఉన్నాయి, జ్ఞానం అయితే చాలా ఉంది ప్రభా. ప్రేమలో మేము ఫెయిల్ అయ్యాం తండ్రి. నీ ప్రేమ, అగాపే ప్రేమ మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రతి ఒక్కరూ నీ ప్రేమను తమ కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి, సంఘానికి, ఈ లోకానికి చూపించే బలమైన సాధనాలుగా చేయండి. యేసయ్య, నీలో ఉన్న ఈ సుగుణాలను మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మా సంఘాన్ని, సహవాసాన్ని మీరు దీవించండి. సువార్ధలం సహవాసాన్ని, నాయకులను మీరు ఆశీర్వదించండి. ఈరోజు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి నాయన. రాలేని వారికి మరొక తరుణాన్ని మీరు దయచేయండి. తిరిగి మా గృహాలకు వెళ్తుండగా తోడై ఉండమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.